సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడిని నిరాకరించుననిను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి తండ్రి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే క్రీస్తు మాట నీవు వినాలంటే ముందుగా ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట నీవు వినాలంటే ముందుగా ఎవరి మాట వినాలి? ఇదే పాఠం పేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అందులోని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను పంపుతూ వారికి చెబుతున్న విషయం ఏంటంటే, చూడండి, మీ మాట వినువాడు నా మాట వినును. ఎవరు మాట అంట? చెబుతున్న వారి మాట. అంటే ఆ రోజున శిష్యులకి చెబుతున్న మాట. ఇదిగో మీ మాట ఎవరైతే వింటారో వారు ఎవరి మాట వింటారంట? నా మాట వింటారు. సేవకుని మాట వినని వారు క్రీస్తు మాట వింటారా? వినరు. సేవకుడు అంటే నీకు గౌరవం లేకపోయినా, సేవకుడు మాట అంటే నీకు విలువ లేకపోయినా, ఆయన చెబుతున్న మాట ఏ మాట? బయట మాటలు కాదు, దేవుని మాట, వాక్యం చెబుతూ ఉన్నప్పుడు చాలా మంది చేస్తున్న విషయం ఏంటంటే, ఈయన చెబితే వినేదేంటి, ఎందుకు వినాలి అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు మీ మాట వినువారు నా మాట వినును. తర్వాత ఏమని చెప్తున్నారు? మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును. అసలు మిమ్ముల్ని నిరాకరించేవారు నన్ను నిరాకరిస్తారు. మీ మాట వినవాళ్ళు నా మాట వినరిక. మీరు చెప్పేది వింటేనే ఆ తర్వాత నా మాట వింటారు. మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించునెను. చూశారండి? అంటే ముందు నువ్వు ఎవరి మాట వినాలి? సేవకుడు చెబుతూ ఉన్నప్పుడు సేవకుని మాట వినాలి. ఆ మాట విన్నప్పుడు నువ్వు సేవకుని చేర్చుకున్నప్పుడు ఎవరిని చేర్చుకున్నట్టు? క్రీస్తుని చేర్చుకున్నట్టు. క్రీస్తుని చేర్చుకుంటే నువ్వు ఎవరిని చేర్చుకున్నట్టు? చెప్పాలి. ఎవరిని చేర్చుకున్నట్టు? దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి. అపోస్తలుడైన పౌలు గారు ఆయన సువార్త చెప్పినప్పుడు ఎవరామె? లూదియా. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచింది. ఇప్పుడు పౌలు శీల చెప్పిన సంగతులు ఆమె విని, ఆ మాటలు విని ఆమె తమ ఇంటి వారికి ఏం చేసింది? ఇంటి వారితో సహా వారందరూ మారిపోయారు. అంటే ఎవరు చెప్పిన మాటలు విన్నారు? దీనికి అంతటికి ముందు కారణం ఎవరంటే సేవకుని గొప్పతనం ఏం కాదు, దేవుడు. ఆయన చెప్పమంటేనే, ఆ తర్వాత ఆయన హృదయం తెరిస్తేనే, ఆయన ఏదైనా చేస్తేనే
ఈ లోకంలో ఎవరి వల్ల అయినా ఆయన చేయకోకుండా ఎవరి వలన ఏమీ కాదు. అర్థమవుతుందండి. ఇప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి మరలా తిరిగి వచ్చి చెబుతున్న విషయం ఏంటి? పౌలు గారితో ఏం చెబుతున్నామే? మేము విశ్వాసం కలిగి ఉన్నామో లేదో వచ్చి చూడండి అని చెబుతాను. అంటే విశ్వాసం కలిగి ఉంటేనే ఒక సేవకుని నువ్వేం చేస్తావు? ఆహ్వానిస్తావు. నీకు విశ్వాసం లేకుండా సేవకుని పిలవలేవు. అర్థమవుతుందండి. నీకు దేవుని పట్ల భయము భక్తి ఉంటేనే నువ్వు సేవకుని గౌరవిస్తావు. అవి లేకపోతే నువ్వు గౌరవించు. అకులా ప్రిస్కిల్లా వాళ్ళు పౌలు గారి విషయాల్లో పౌలు గారికి తమ ప్రాణం ఇచ్చుటకైనను వాళ్ళు ఏం చేశారంట? తెగించారంట. ఎవరు? అకులా ప్రిస్కిల్లా. ఇదంతా ఏంటి అని అంటే ఇంకా వెనక్కి వెళితే షునేమిరాలు ఏం చేసింది? గనుడైన షునేమిరాలు ఏం చేసిందంటే మన ఇంటికి వస్తూ పోతున్న ఆయన ఎవరని చెప్పింది? దైవజనుడు అనని భర్తకు చెప్పింది. భార్య భక్తిగా ఉండాలి. స్త్రీ ఎప్పుడు భక్తిగా ఉండాలి. ఒక సందర్భంలో ఒక ఆమె భర్తతోని సేవకుని పిలవండి అని అంటే పిలిచిండు. ఎందుకులే వద్దులే అని అంటే మరలా పిలవను కూడా పిలవలేదు. అంటే ఎక్కడ నుంచి వస్తుంది ఇవన్నీ అని అంటే ముందుగా ఎవరు భక్తిగా ఉండాలి అని అంటే కుటుంబంలో స్త్రీయే భక్తిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇద్దరు ఉండాలండి. కాకపోతే అన్ని విషయాలు ఎక్కువగా చూసుకునేది ఎవరు అని అంటే స్త్రీనే చూసుకునేది. ఇప్పుడు మార్తా మరియ విషయాల్లో మరియ ఏం చేసింది? అక్కడ ఎవరెవరున్నారు? మార్తా, మరియ, లాజరు ముగ్గురు ఉన్నారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని పిలిచి అక్కడ ఆయన్ని కూర్చోబెట్టి ఆయన పాదాల యొద్ద కూర్చొని వాక్యం వింటుంది ఎవరు? మరియ. ఏమేం వంట చేస్తుంది. ఒక్కళ్ళైనా చాలండి భక్తిగా ఉంటే. ఇప్పుడు అలా ఉండడం వలన జరిగిన విషయం ఏంటి? తన సహోదరుడు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చి లాజర్ని ఏం చేసిండు? లేపిండు. చూసారండి. మనం ఒకరు భక్తిగా ఉండాలి. భక్తిగా నీ మట్టు నువ్వు జాగ్రత్త కలిగి నువ్వు భక్తిగా ఉంటే నీ పక్కన వారిని ఏం చేస్తావు? మార్చుకుంటావు. నీకే భక్తి లేకపోతే నువ్వేం మారుతావు? పేతురు గారు రాసిన పత్రికలో నీ భర్తకు వాక్యము ప్రార్థన తెలియకపోతే నీ పవిత్ర ప్రవర్తనను చూసి అతన్ని రాబట్టబడవచ్చు. ఎక్కడికి? మందిరానికి, దేవుని యొద్దకు అని చెబుతుంది. అంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి. ఇదివరకే పూర్వం కాలంలోని చూడండి కుటుంబాలు ఎంత బాగుండేయో. ఈ రోజున కుటుంబాల్లో చూడండి ఎన్ని చికాకులు, ఎన్ని గొడవలు, ఎన్ని ఇదనంటే ఒకటి గమనించాలండి. రోజు రోజుకి మన ఆయుష్ ఏమైపోతుంది, మన కాలం ఏమైపోతుందంటే ఒక రోజు ఈ రోజు వచ్చింది, ఈ రోజు అయిపోతుంది అని అంటే దేవుడిచ్చిన కాలంలో మనకు అయిపోతూనే ఉంది. ఈ అయిపోతున్న కాలంలో ఎందుకండి పగలు, ఎందుకండి ద్వేషాలు, ఎందుకండి కక్షలు? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అదే చెబుతున్నారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెబుతూ ఉన్నారు. పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు? ఒకరికి సహాయం చేయకుండా, ఒకరిని చూడకుండా, ఒకరంటే ఇష్టం లేకుండా నువ్వు ఈ లోకం విడిచినప్పుడు నువ్వు ఏం తీసుకెళ్తావు? ఒకరిని ప్రేమించు, గౌరవించు, ఒకరితో ఆప్యాయతగా ప్రేమగా మాట్లాడు. ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటుందో. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే నువ్వు క్రీస్తు మాట వినాలి అని అంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటే, నా మాట కాదు, సొంత మాటలు కాదండి. యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పారు, ఇదిగో సేవకుని మాట నువ్వు విన్నప్పుడు, సేవకుని మాట ఏదైతే నువ్వు వింటావో, సేవకుని చేర్చుకుంటావో, సేవకుని మాట వింటే నువ్వు ఎవరి మాట విన్నట్టు?
క్రీస్తు మాట నీవు విన్నట్టు. నువ్వు సేవకుని నిరాకరిస్తే క్రీస్తు నిరాకరించినట్టు, క్రీస్తు నిరాకరిస్తే తండ్రి అయిన దేవుని నీవు నిరాకరించినట్టు. ఇదంతా ఒకటి సందర్భం ఎందుకు చెప్పిండు దేవుడు, ఎందుకు ఇవన్నీ చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారు? ఆత్మస్వరూపిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మాటల గురించి, ఆయన గురించి చెప్పేది ఎవరనంటే సేవకులు చెబుతున్నారు ఈ గ్రంథంలో రాసిన మాటలు. మరి ఇప్పుడు తర్వాత క్రీస్తుని చేర్చుకున్న తర్వాత తండ్రి అయిన దేవుడు అని ఎందుకు చెప్పారనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వస్తారు, మొత్తాన్ని కూడా ఏం చేస్తారు? పరిశుద్ధపరుస్తారు, నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తారు. ఆ తర్వాత ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారమ్మా, అయ్యా ఈ లోకానికి వచ్చారు, ఆయన సిలువలో ప్రాణం పెట్టారని చెప్పినప్పుడు అందరూ కూడా ఏం చేస్తారు? నమ్ముతారు. నిజం అది. ఆ తర్వాత ఇదిగోండి దేవుడు ఇది మొత్తం చేసింది ఎవరో? దేవుడు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు సర్వాధికారం ఇచ్చారు, మన కాపాడుతుంది, పోషిస్తుంది, మొత్తం తండ్రి అయిన దేవుడు మన కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభువారు, మనల్ని నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు అని నువ్వు చెప్పినప్పుడు అప్పుడు మొత్తం కూడా క్లారిటీగా వాళ్ళకి ఏమవుతుంది? వింటుంది. ముందే దేవుడు అన్నవనుకో, మనకు తెలిసిన వాళ్ళకి మనకు తెలుస్తుంది ఇదంతా కూడా, తెలియని వాళ్ళకి ఎక్కడి నుంచి అక్కడ నుంచి చెప్పుకుంటా రావాలి. ఇదిగోండి నేను, నా పేరు ఫలానా ఇదండి, ఇదిగోండి మా నాన్నగారు, తర్వాత ఇలా అని చెబితే అర్థమవుతుంది. ముందే మా తాత అంటే అర్థమవుతుందా? అర్థం అవదండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు క్లారిటీగా చెప్పారు. కానీ సమస్తం చేసింది మన కాపాడుతుంది తండ్రి అయిన దేవుడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం సిలువలో ప్రాణం పెట్టారు, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నడిపిస్తూ ఉన్నారు మనం. అందుకని చెప్పిన విషయం ఏంటంటే సేవకుని గౌరవించే విధంగా ఉండాలి. ఆయన చెప్పినట్టు మరి ఆయన్నే చేర్చుకుంటే యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకున్నట్టు, యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకుంటే తండ్రి అయిన దేవుణ్ణి చేర్చుకున్నట్టు అని గ్రంథంలో ఆయన చెప్పి ఉన్నారు. మన సొంత మాటలు కాదండి, లోకం మాటలు కాదు. గ్రంథంలో ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా చెప్పాలి, దాని ప్రకారంగా నడవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.